భీముణ్ణి అర్జునుడిని సైతం ఎదుర్కోవడానికి ధైర్యంగా సిద్ధపడ్డాడు అంటే కర్ణుని మీద ఉత్సాహమే కదమ్మా, కర్ణుడున్నాడన్న ఉత్సాహమే కదా. లేదా దుర్యోధనుడికి అంత ధైర్యం ఎక్కడది అసలు? వాడి పరాక్రమం, వాడి తమ్ముళ్ళ పరాక్రమం వాడికి తెలియదా, లోకానికి తెలియదా? కర్ణుడిని నమ్ముకునే కదా ఇంత యుద్ధాన్ని తెచ్చిపెట్టాడు. వాటి మాటకి మేము అర్జునుడు అనగానే కర్ణుడు అనేవారు. ఆ కర్ణుడు మనవాడంటే వాడెందుకు యుద్ధం చేస్తాడమ్మా, నేను ఎందుకు చేయనిస్తాను అసలు? వెళ్ళి కాళ్ళు పెట్టుకున్న బతిమాల నా దగ్గరికి తెచ్చుకోనా మా అన్నగారిని? నన్ను వీళ్ళందరూ ఎలా చూస్తున్నారో, నేను కొన్ని దుర్మార్గపు నిర్ణయాలు చేసినా నా తమ్ముడు నా మీద ప్రేమతో, నా మీద గౌరవంతో భరించారమ్మా. అటువంటిప్పుడు కర్ణుడిని నేను తెచ్చిపెట్టుకుని కాళ్ళు గడిగి నెత్తి మీద జల్లుకుని, అన్నయ్య ఈ రాజ్యం నీది, ఈ రాజ్యం నీది, కౌంతేయ సామ్రాజ్యం నీది, ఏలుకోవయ్యా, నేను రాముడు ముందు భరతుడిలా కూర్చోన్న తల్లి, నాకెంత అవకాశం పోగొట్టావమ్మా. ప్రాణం లాంటి నా అన్నగారు, మహాదాత నా అన్నగారు, దాన వీర శూర కర్ణుడు నా అన్నగారిని చెప్పుకునే అవకాశం లేకుండా పగలు రాత్రి వాడి గురించి పీడకలలు కనేలా చేశావు కదమ్మా. ఏం తల్లివమ్మా, ఏం తల్లివమ్మా. వాడిని కాదమ్మా, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా బతుకులు నాశనమైపోయాయి ఇప్పుడు ఈ రహస్యం చెప్పడం వల్ల. ఇంతకాలం ఎందుకు దాచావు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? గుప్పుడు నువ్వుల నీళ్ల కోసమా తల్లి? మాకు బతుకున్న వాళ్ళకి నువ్వుల నీళ్లు నువ్విచ్చినట్టు అయిందే ఇక్కడ. ఏమిటి చెప్పడం, ఏమిటి దాచడం? ఎంతకాలం దాస్తారు, ఇప్పుడు ఎందుకు చెబుతారు? ఇది ముందు చెప్పుంటే, కనీసం ఒక 20 రోజుల ముందు చెప్పుంటే ఎంత బాగుండేదమ్మా కురుక్షేత్ర సంగ్రామం పరిస్థితి. అంతమంది అన్యాయం అయిపోయేవారు కదా. నిన్నగాక మొన్న గాంధారీదేవి ఎలా ఏడిచిందో మనం చూసాం. ఆ తల్లికి ఆ ఏడుపులు తప్పేవి కదమ్మా. ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు? శ్రీబుద్ధి ప్రళయాంతక అంటే ఇదే నా తల్లి, ఇలా ఆలోచిస్తారా? ఇప్పుడు ఆ చెప్పేది ఈ రహస్యాన్ని ఎప్పుడు చెప్పాలి? ఎటువంటి వాడు కర్ణుడు? వైదేహ పౌండ్రాది వసుధేశులేల్లారు ఎవ్వని కడి విసొంపున గరిగాపులైరి విదేహ రాజ్యాన్ని పాలించే వైదేహులైన రాజులు, పౌండ్రక దేశాన్ని పాలించే పౌండ్రకులైన రాజులు, మొత్తం భూమండలం మీద ఉండే రాజులలా ఎవడి బలపరాక్రమాలకి బెదిరిపోయి దుర్యోధనుడికి కప్పాలు కట్టారు. అటువంటి కర్ణుడు నాకు అన్నగారా? నా కర్మ కొద్దీ నాకు ఇప్పటి వరకు తెలియకపోవడమా? బలంలో, పరాక్రమంలో, దానంలో, ఔదార్యంలో నా అన్నగారిని మించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? మేము ఎవరమైనా వాడి కాలి గోటికి సరిపోతామమ్మా. ఇంత గొప్పవాడికి అన్నగారు ఎందుకు తమ్ముళ్ళమయ్యే భాగ్యాన్ని మాకు లేకుండా చేసేవి. రామచంద్రమూర్తి నేను తమ్ముళ్ళతో మాట్లాడనరా, కైకన కానీ మందరన కానీ ఎవరన్నా ఏమన్నా అన్నారంటే నేను నా తమ్ముళ్ళతో మాట్లాడను అంటే భరత శత్రుఘ్నులు వణికిపోయారమ్మా. మా అన్నగారు అటువంటి వాడు, మాకు మా ఆయనతో మాట్లాడడం కాదమ్మా, ఆయన అన్నగారు అనే విషయం మాకు తెలియకుండా మా జీవితాలు వెళ్ళిపోయాయి. ఏం తల్లివమ్మా, ఎంత అన్యాయం చేసావమ్మా, ఆయనకి ఏం చేసావో మాకు తెలియదు తల్లి, మాకు చేసావు ఇప్పుడు అన్యాయం. మన సైన్య కోటి ఎవ్వని బాగు వీర్య సంపద కోర్చి అంతంత నుదుగుచుండు. మన సైన్యం ఎప్పటికప్పుడు ముందుకెళ్ళేది, భీష్ముడు వచ్చినా ముందుకెళ్ళేది, ద్రోణుడు వచ్చినా ముందుకెళ్ళేది, కర్ణుడు వస్తున్నాడు అనగానే వెనక్కి వచ్చేసేదమ్మా. ఎంత పరాక్రమవంతుడమ్మా. అద్భుతం వనరించిన మరులకు ఎవ్వని అసమాన దివ్య వివిధ దివ్యాస్త్ర మహిమ, భార్గవాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, ఎన్ని రకాల అస్త్రాలు. బ్రహ్మాస్త్రం వేస్తే తిరుగుందా అమ్మా, చచ్చి ఊరుకున్నాం 14వ రోజు యుద్ధంలో. కృష్ణుడి వల్ల బతికి బయటపడ్డాం కదా, కర్ణుడి పాలబడే వాళ్ళం కదా. మా నలుగురిని క్షమించి వదిలేశాడు కదమ్మా. చంపదలుచుకుంటే ఎంతసేపమ్మా. అటువంటి కర్ణుడు అంత గొప్పవాడు మాకు అన్నగారని తెలుసుండి మేము ఆయన్ని గౌరవించుకోలేకపోయామంటే, ఇంత యుద్ధాన్ని తెచ్చిపెట్టుకున్నామంటే ఎవరు కారణం తల్లి? మమ్మునందరని ఇంతటి మహిత శక్తి ఎక్కుడగు సంఘరంబున చిక్కువరచి, భయంకరమైనటువంటి బలపరాక్రమాలతో ఇన్ని రోజుల యుద్ధంలో ఇన్ని సంవత్సరాలుగా నాకు నిద్ర పట్టకుండా చేశాడమ్మా. చిక్కుముడులు వేసేసాడమ్మా యుద్ధంలో, ఎక్కడా తేల్చుకోలేకుండా. అట్టి కర్ణుని అగ్నిని కొంగున అగ్ని దాచినట్టులు ఎమ్మయ్యి దాచితో ఎమ్మ చెప్పుమా. అసలు ఈ రహస్యాన్ని దాచుకోవడం ఎలా సాధ్యమైందమ్మా? అగ్ని లాంటి వాడు కదా. అగ్నిని ఎవరన్నా బట్టలో మూట కట్టుకుంటారా? బట్ట కారిపోదు. ఎలా దాచుకున్నావమ్మా? చిచ్చోడిని గట్టిన ఎట్లు అన్నట్టుగా దాస్తారా తల్లి? ఇదే కావలసింది. ఒక్క కర్ణుడు తప్ప భీమార్జునుల్ని అన్యులు ఎవరైనా ఎదుర్కోగలరా అసలు? అమ్మా, ఇప్పుడు నాకు కలుగుతున్న దుఃఖం సామాన్యమైంది కాదు తల్లి. అభిమన్యుడు పోయినప్పుడు కూడా నేను ఇలా ఏడవలేదు, ఉపపాండవులు పోయినప్పుడు కూడా నేను ఇలా ఏడవలేదు, ధృష్టద్యుమ్నుడు పోయినందుకు కూడా నేను ఇలా ఏడవలేదు. కర్ణుడు నా వాడు కాదు, నా శత్రువు అయ్యాడు. ఇప్పుడు నాకు అన్నగారని తెలిస్తే నాకు చాలా బాధగా ఉందమ్మా. అంతటి వాడు మా వాడు కాకపోవడం కంటే దురదృష్టం ఏదన్నా ఉంటుందా జీవితంలో తల్లి? ఇంత ఘోరమా అని. అమ్మా, నువ్వు ఆ దుర్వాసుడు ఎవరో మంత్రం ఇచ్చారని చెబుతున్నావే తల్లి, అది మంత్రం కాదమ్మా, మహమ్మారమ్మా.
అతడు మాకు నన్న అని మున్న ఎరుగంగగన్న కురుబలంబు కలగబడగమనుదుము అట్టులైన మనుజలోకమునకు కలుగదడలు మాకు కలుగదడలు. అతడు మాకు అన్న అని మున్న ఎరుగంగగన్న అన్న మున్న ఎరుగంగగన్న కురుబలంబు కలగబడకమనుదుము అతడు మాకు నన్న అని మున్న ఎరుగంగగన్న. ఆ ఆత్మీయతని తిక్కన గారు నకారం కింద నకారంలో నా కింద నా ఒత్తులో నకార ద్విత్వంలో చూపించాడు. అన్న అన్నదాంట్లోనే ఆత్మీయత ఉంది. పరాయి వాడిని కూడా మనం ఊరికి అన్న ఊరుకో అన్న. రాజకీయాల్లో చూడండి, పరస్పరం తిట్టుకునే పార్టీలు కూడా ఎదురైతే అన్న ఏందన్నా అంటారు వెంటనే. ఆ అన్న అన్న మాటలో అంత ఆత్మీయత ఉంది. అందుకే ఆ నకారం కింద నకారాన్ని 3 సార్లు ప్రయోగించారు. అతడు మాకు నన్న అని మున్న ఎరుగంగగన్న. ఈ ఆత్మీయత. అతడు మాకు అన్నగారనే విషయం తెలిస్తే